గీతాంజలి ఆత్మహత్య ఏపీలో రాజకీయాల్లో కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం టీడీపీ అల్లరి మూకల దాష్టీకానికి ఆమె బలైందని సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు రావడంతో మానసికంగా కుమిలిపోయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ గీతాంజలి చావుకి కారణమైన వాళ్ళందరినీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వైసీపీ నాయకులు ముక్త కంఠంతో వెల్లడించారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్ను టీడీపీ పార్టీ నాయకులు విమర్శించడం సరికాదు అని, మీకు దమ్ముంటే జగన్ పేదల గురించి ఆలోచించి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, అందులో కొన్నైనా మీరు చేయగలరా అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తూ గీతాంజలి గారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ ఈవేళ మేమంతా కూడా మా మండల వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా ఈవేళ మౌనం పాటించాం. ఆవిడికి శ్రద్ధాంజలి ఘటించాం గీతాంజలి గారికి. ఒకటే చెప్తున్నామండి, మేమంతా కలిసి, ఇది నా ఒక్కడి వాయిస్ కాదు, రాష్ట్ర ప్రజల వాయిస్, మా గోకవరం మండలం వైఎస్ఆర్సీపీ నాయకుల వాయిస్, ఇక్కడ ఉన్న మహిళమ్మ తల్లుల వాయిస్. ఒక ఆడబిడ్డ తనకు సొంత ఇల్లు వచ్చింది, నా సొంత ఇంటి కళ నెరవేరిందని సంతోషంగా ఆనందం వ్యక్తపరిస్తే ఈ పచ్చ చొక్కా వాళ్ళు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరికొంతమంది కలిసి చంద్రబాబు నాయుడు వారి వర్గీయులు ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు విలువరా? ఆడబిడ్డల ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుంటారా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీ మిత్రపక్షాలు కలిసి? ఒక ఆడబిడ్డ సంతోషంగా ఉంటే చూడలేరా? అసలు ఆవిడ ఏమన్నా రాజకీయ పార్టీ నాయకురాలా? కాదే, సామాన్య కుటుంబీకురాలు. ఇందులో చాలామంది మహిళలు ఉన్నారు, చాలామంది సామాన్య కుటుంబీకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అద్దింట్లో ఉండలేక సొంత ఇంటి కళ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారని ఆనందంతో ఉన్నారు. ఆవిడ వాచిని విమర్శిస్తారా మీరు? ఏ అద్దింట్లో ఉన్నటువంటి వాళ్ళు టీవీ కొనుక్కోకూడదా? అద్దింట్లో ఉన్న వాళ్ళు డబల్ కట్ట మంచం కొనుక్కోకూడదా? అద్దింట్లో ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కోకూడదా? సొంతలు లేకపోతే మాత్రం ఇవన్నీ కరెంటు కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా మనిషి జీవన విధానంలో ముఖ్యమైనటువంటి భాగాలు. అవన్నింటినీ కూడా విస్మరించి వాచి పెట్టుకుంది. ఈవిడికి ఇల్లు స్థలం వచ్చిందని ఎందుకయ్యా అలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఆడబిడ్డ చనిపోయేలా చేశారు? మీలాంటి వాళ్ళనే ఈ సమాజం ఊరుకోదు. మీలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. మీలాంటి వాళ్ళని వదిలిపెట్టదు ఏ మహిళ కూడా. అసలు మహిళల ఆత్మహత్యలకి గురి చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడికి ఎందుకు మనం ఓటేయాలని అడగాల మహిళలందరూ. చంద్రబాబు నాయుడిని ఎందుకు గెలిపించాలని మహిళలందరూ అడగాల. చంద్రబాబు నాయుడు ఈ మరణానికి కారణమైనటువంటి నీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పక్షపాతం లేకుండా వాళ్ళని శిక్షించేలాగా నువ్వు కూడా మాట్లాడగలిగే దమ్ము ధైర్యం ఉందా అని మేము అడుగుతున్నాం. కాబట్టి మనుషులను చంపే రీతి మానుకో. మీకు తెలుసు, కులాల్లో చిచ్చుపడతావు, మతాల్లో చిచ్చుపడతావు. నీ సమక్షంలోనే హత్య రాజకీయాలు జరుగుతాయి. ఈవేళ ఒక ఆడబిడ్డ హత్య చేయబడి సత్యం చెప్పి దీనికి కారకమైనటువంటి ఆ దుర్మార్గులకి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చనిపోయినటువంటి ఇద్దరు ఆడపిల్లల్ని కూడా ఎలా ఆదుకోవాలని చెప్పి చెరో 10 లక్షల రూపాయలు కూడా ఆ పిల్లలిద్దరికీ కూడా ఇన్సూరెన్స్ చేశాడు. కాబట్టి లైన్ చేశాడు, డబ్బు ఇచ్చారు. నువ్వు ఎప్పుడైనా అలాగే ఇవ్వగలిగావా? ఎప్పుడైనా చేయగలిగారా మీరు? కాబట్టి పేద ప్రజలను ఆదుకునేటటువంటి, పేద ప్రజల కష్టం తెలుసుకునేటటువంటి మనిషి, మానవత్వం ఉన్నటువంటి మనిషి ఎవరన్నా ఉంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి తప్ప మీరెవరో లేరు. మీరు హత్య రాజకీయ నాయకులే తప్ప మీరు ప్రజల బాగోగులు చూసేవాళ్ళు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీని మీద ప్రభుత్వం కూడా వెంటనే వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని
ఈ చంద్రబాబు నాయుడు వర్గీయులు ఇలాంటి అవమానకరమైనటువంటి పనులు మానుకోకపోతే సమాజ నిర్మాణంలో మొన్న 23 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 3 సీట్లకే మీరు పరిమితం అయిపోతారని చెప్పి మేము ముక్త కంఠంగా చేస్తున్నాం.